హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన హెల్దీ రెసిపీ 3 రకాల మిల్లెట్స్తో 2 రకాల హెల్దీ రెసిపీస్ని చూద్దామండి. అటుకులు కానీ రైస్ కానీ లేకుండా ఈరోజు మనము మిల్లెట్స్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ హెల్దీ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. కాంబినేషన్గా కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ హెల్దీ రెసిపీస్ డయాబెటిక్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. నేను ఇక్కడ క్వినోవా మిల్లెట్ని ఒక గ్లాస్ వేస్తున్నాను. అలాగే ఊదలు కూడా ఒక గ్లాస్ వేసేసుకుందాం. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగులు వేస్తున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళను వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్ వేసి కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు మనము మిక్సీ జార్ పెట్టేసుకొని మిల్లెట్స్ అన్నిటిని వేసుకొని నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసుకుందాం. మిగిలి ఉన్న మిల్లెట్స్ను కూడా ఇలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. వావ్! మనకు కావలసినంత పిండిని సపరేట్గా తీసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2-3 రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సినంత పిండి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. నేను కుకింగ్ సోడా వేయలేదండి, మీరు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ను వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సరిగ్గా ఇడ్లీకి. మనకు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రేస్ చేసుకోవాలి. ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని మనము పెట్టేసుకోవచ్చు. పిండినంతా నింపేసుకుందాం. ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా మనకు బాగా బాయిల్ అయ్యాయి. ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇడ్లీ అయ్యే లోపల కమ్మని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగబేడలను వేసి వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని 2గా కట్ చేసి వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు అలా బాగా వేయించుకున్న తర్వాత 1 కప్పు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ అన్నమాట. ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసామంటే టమాటోలు చాలా బాగా త్వరగా మగ్గిపోతాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకొని టమాటోలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న కట్ట పుదీనాని ఆకులను సపరేట్ చేసి శుభ్రంగా కడిగేసుకొని పుదీనా ఆకులను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే పుదీనా కూడా చాలా బాగా మగ్గిపోతుంది 2 నిమిషాలకంతా. పుదీనా కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ పెట్టేసుకుందాం. టమాటో పుదీనా అన్నీ కూడా వేసేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చట్నీనంతా ఒక గిన్నెలో వేసేసుకొని పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసేసుకొని ఒక 2 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం. పోపు అంతా బాగా వేగిన తర్వాత చట్నీలో కలుపుకున్నామంటే కమ్మని టమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది.
చూడండి, మూత తీసి చూసామంటే ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ. వెంటనే తీయకుండా ఒక 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లు ఇడ్లీనంతా తీసేసుకుందాం. చూడండి, లోపల కూడా ఇడ్లీ ఎంత బాగా కుక్ అయిందో. స్పాంజీ లాగా ఇడ్లీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సేమ్ బ్యాటర్తో క్రిస్పీ దోశని కూడా వేసుకుందాం. కావలసినంత పిండిని సపరేట్గా తీసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. నేను ఇక్కడ కుకింగ్ సోడా వేయడం లేదండి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకుందాం. దోశ బ్యాటర్ని వేసేసుకొని ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు. చాలా బాగా వస్తాయండి దోశలు. దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశని రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. చూడండి, దోశ ఎర్రగా ఎంత బాగా వస్తున్నాయో క్రిస్పీగా. ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవచ్చు. దోశ వేసే ప్రతిసారి వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకుంటూ దోశని వేసేసుకొని దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ దోశని రెండో వైపు కూడా తిప్పి ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని క్రిస్పీ అయిన హెల్దీ అయిన మిల్లెట్స్ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మనము మిల్లెట్స్తో 2 రకాల హెల్దీ రెసిపీస్ని చూసాం కదండి. ఈ హెల్దీ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. డయాబెటిక్ ఉన్నవారు కూడా హ్యాపీగా ఈ రెసిపీస్ని తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఈ హెల్దీ రెసిపీస్ని ఫ్యామిలీకి అందివ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.